దేపూర్ వెంకయ్య స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి దేపూర్‌లో ఉంటుంది. అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. ఈ టెంపుల్ ఎందుకు చూస్తున్నా అంటే దీనికి ఈ టెంపుల్‌కి ఒక కారణం ఉంది. ఓకేనా. ఇక్కడైతే వెంకయ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దేపూర్ శ్రీ హనుమాన్ స్వామి భక్త పెంచుల స్వామి గ్రంథాలయం అని ఈ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ప్రెజెంట్ ఇప్పుడైతే కట్టారండి. దాదాపు ఈ వెంకయ్య స్వామి టెంపుల్ అయితే దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆంజనేయ స్వామి మటుకు ఈ మ ఈ స ఈ కొంచెం ఒక 5, 6 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడైతే వెలిసారండి. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకయ్య స్వామి టెంపుల్ గురించైతే నేనైతే ఈరోజైతే ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. ఓకే. ఈ వీడియో చేసేదానికి కూడా ఒక కారణం ఉందండి. మేమైతే ఈరోజు పెంచలకోనకైతే వెళ్తున్నాము. పెంచలకోనకి వెళ్ళేటప్పటికి కొంచెం సేపు బస్సు లేట్ అయిపోయింది. అందుకని దేపూర్ గ్రామంలో ఉన్న వెంకయ్య స్వామి టెంపుల్ అయితే నేనైతే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చూడండి, ఈ ముఖద్వారం నిర్మాతలు అయితే వీళ్ళంట. ఇంతకుముందైతే ముఖద్వారం ఇవన్నీ లేవండి. ఒక 200 సంవత్సరాల క్రితం. ఈ మధ్య ఒక 5, 6 సంవత్సరాల క్రితం అయితే ఈ ముఖద్వారాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. దాదాపు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్య అన్నదానాలు, ప్రతి శనివారం నిత్య అన్నదానము జరుగుతుంది. బాగా గ్రాండ్‌గా అయితే తిరునాళ్ళు కూడా జరుగుతాయండి. వెంకయ్య స్వామి తిరునాళ్ళు చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మొత్తం చూడండి ఎంతో చూపిస్తున్నాను నేనైతే. చాలా బాగుంటుంది. ఈ ఇక్కడ వచ్చేసి దేపూర్ గ్రామంలో వెళ్ళే దోవలో ఉంటుందండి. ఇక్కడ నుంచి మా ఊరికి రామసంపల్లి వెళ్ళొచ్చు, మహిళూరు వెళ్ళొచ్చు, అట్లాగే ఆత్మకూరు వెళ్ళొచ్చు. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఓకే. ఇంకా మేము పెంచలకోనకి వెళ్ళేదానికి బస్సు అయితే వచ్చిందండి. సోమశిల బస్సు ఎక్కి సోమశిల బస్సు నుంచి మేమైతే పెంచలకోనకి వెళ్ళాలనుకుంటున్నామండి. ఇప్పుడు సోమశిల బస్సు వచ్చేసింది. ఇక మా అమ్మ, మా నాన్న, నేను, మా హస్బెండ్, మా పిల్లోడైతే ఎక్కేసాము. ఇక అయితే మంచాలపల్లి అండి. మంచాలపల్లి దగ్గర ఇదొక డ్యామ్ అండి. చాలా బాగుంటుంది వ్యూ. అందుకని చెప్పి నేనైతే ఇది చూపిస్తున్నా అండి. చూడండి, ఇక అయితే మేము ఉప్పలపాడు బైపాస్ రోడ్లో అయితే దిగేదానికి దగ్గరికి వచ్చేసాము. స్ట్రైట్‌గా వెళ్తే సోమశిల, ఇటు వెళ్తే రైట్‌లో వెళ్తే బద్వేలు, ఇటు వెళ్తే కల్వాయి, పెంచలకోన ఇవన్నీ వస్తాయి. ఇటు వెళ్తే బద్వేలు అవన్నీ వస్తాయి. ఇప్పుడు మేము దిగిన బస్సు వెళ్ళింది కదా, అటు సైడ్ అయితే సోమశిల డ్యాము అవన్నీ మీకు అందరికీ ఐడియానే ఉండొచ్చు. ఇప్పుడైతే మేము దిగంగానే ఒక ఆటో ఉందండి. ఈ ఆటో వాళ్ళని అడిగితే ఈ ఆటో ఎక్కండి, వెంకటరెడ్డిపల్లిలో దించుతాము. వెంకటరెడ్డిపల్లిలో నుంచి కలవాయి నుంచి బస్సు వస్తుంది, పెంచలకోనకి వెళ్ళే బస్సు. 6 గంటలకి మీరు ఎగ్జాక్ట్‌గా దానికి వెళ్ళిపోతే డైరెక్ట్‌గా పెంచలకోనకే వెళ్తారండి అని చెప్పేశారు. చూడండి, ఇండియన్ పెట్రోల్ బంక్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడైతే మేము ఈ ఆటో ఇక్కడ ఉంది కదా, ఆ ఆటో ఎక్కుతామండి. ఆటో ఎక్కి వెంకటరెడ్డిపల్లికి అయితే వెళ్తాము. వెంకటరెడ్డిపల్లిలో నుంచి అయితే పెంచలకోన బస్సు అయితే పెంచలకోనకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం అండి మా ఆటోలో వెనక మా హస్బెండ్, నేను, మా అబ్బాయి కూర్చొని చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అంటే పెళ్లి కాకముందు ఇట్లాంటి థ్రిల్లింగ్‌లు అన్నీ చూశాను. కానీ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్, నేను, మా అబ్బాయి ఫస్ట్ టైం ఇలాంటి థ్రిల్లింగ్‌గా వెళ్ళాము. చూడండి, ఇంకా ఆటో ఎంత ఫుల్ ఉంటే మేమిద్దరం అయితే వెనక్కి సేఫ్టీగా గట్టిగా పట్టుకొని కూర్చుంటాంలే అని. ఇక అయితే వెంకటరెడ్డిపల్లి గట్టిగా 5 నిమిషాల్లో వెంకటరెడ్డిపల్లి అయితే వచ్చేసిందండి. ఈ వెంకటరెడ్డిపల్లి దగ్గర చూడండి, ఇది ఒక షాప్ ఉంది. ఈ షాప్ దగ్గర అయితే దిగాము. ఇక్కడ అన్నీ మా లగేజ్లన్నీ దించుకొని ఆ పక్కన ఉంటే ఒక 10 నిమిషాల్లో మీకైతే బస్సు వస్తుంది, పెంచలకోనకు వెళ్ళే బస్సు అని చెప్పారు. కలవాయి నుంచి వస్తుంది ఆ బస్సు. ఇక అయితే ఈ ఊరు కూడా చాలా బాగుందండి. మేమైతే వెయిట్ చేస్తున్నాం పెంచలకోనకు వెళ్ళే బస్సు వస్తుందని. ఇక్కడ నుంచి గట్టిగా ఒక గంటలో అయితే పెంచలకోనకు అయితే వెళ్ళిపోవచ్చండి బస్సు వస్తే. ఇక మేమందరం లగేజ్ అయితే ఒక దిక్క బస్ స్టాండ్ లాగా ఉంది, అక్కడైతే పెట్టుకోవడానికి వెళ్తున్నాం. ఇక అయితే పెంచలకోనకు వెళ్ళే బస్సు అయితే వచ్చింది కలవాయి నుంచి. మా అమ్మ, మా నాన్న, నేను, మా హస్బెండ్ మేమందరం అయితే ఎక్కేసాము. అట్లాగే మాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు, వేరే వాళ్ళు. ఇక పెంచలకోన, కలవాయి పెంచలకోన బస్సు అయితే ఎక్కామండి. చూడండి, ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాత ఈ పెంచలకోనకు అయితే మేము ఫ్రీ బస్సులో వెళ్తున్నామండి. మా హస్బెండ్, మా అమ్మ, మా నాన్న, మా అబ్బాయి. చూడండి, మేమైతే చాలా బాగా ఇదైతే ఉంది చూడండి. ఇక అయితే ఈ హైవేలో నుంచి వెళ్ళి కొన్ని చిన్న చిన్న ఊర్లు అయితే వస్తాయండి. ఆ ఊర్లన్నీ తిప్పుకుంటూ పెంచలకోనకైతే తీసుకెళ్తుందండి. ఈ ఊర్లో చూడండి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, చాలా బాగుంది. వెళ్ళే దావలో కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది ఒక చిన్న గ్రామం అండి. ఈ చిన్న గ్రామంలో కూడా చూడండి ఒక టెంపుల్ అయితే ఎంత బాగా ఉందో. చాలా అయితే నాకు ఈ పల్లెటూర్లన్నీ చాలా బాగా నచ్చాయండి. ఇక అయితే మేము చిన్న చిన్న పల్లెటూర్లన్నీ దాటుకొని ఇక పెంచలకోనకైతే వెళ్తున్నాం. చూడండి, ఎదురుగా కనిపిస్తున్నాయి మన పెంచలకోన కొండలు అయితే. ఒకప్పుడైతే మేము ఈ 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అయితే ఇట్లాంటి బైపాస్ రోడ్డు ఏమి లేవండి. చాలా తార్ రోడ్లు ఇవన్నీ లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి. నడుచుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మా బస్సుల అంకుల్ చెప్తున్నారు. ఇక చూడండి, ఇది ఒక బోర్డు వచ్చింది. ఇది హైవే అండి, వెంకటగిరి ఏలూరు పెంచలకోన హైవే. చూడండి,
ఆ బస్సులో ఉన్న డ్రైవర్ కూడా చెప్పాడు. ఒకప్పుడైతే నరకదోవలో వెళ్ళారమ్మా పెంచులకోనకి. ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితులు లేవమ్మ. బాగా రోడ్లున్నాయి చూడండి. ఇంకా పెంచులకోనలోకైతే మనం కారు అడవిలో అయితే ఎంటర్ అయిన చూడండి. మన పెంచులకోన ముఖద్వారం అయితే వచ్చేసింది. ఇక అయితే మన పెంచులకోనలోకైతే అడుగు పెట్టాము చూడండి. ఇక మేము అడుగు పెట్టంగానే ఇదంతా వచ్చేసి పెంచులకోన అండి. పెంచులకోనలో మేము పెట్టంగానే మనకైతే పెంచుల స్వామి గొడుగు, పెంచుల స్వామి అయితే ఎదురవుతాడు చూడండి. ఇక అయితే ఇట్లా స్ట్రైట్‌గా వెళ్తే ఇంకా కోన ఇక్కడైతే సత్రాలు అన్నీ ఉంటాయండి. ఇక స్ట్రైట్‌గా వెళ్తే ఇక్కడ చూడండి మేము బస్సు దిగంగానే పెంచుల గొడుగులు అలాగే పెంచుల స్వామి అయితే ఎదురుపడ్డాడు. ఒకప్పుడైతే ఈ పెంచుల గొడుగులు తీసుకొని మా ఊరు దగ్గరికి కూడా మా రామసంపల్లి దగ్గరకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఇప్పుడైతే మనం ఇట్లాంటి పెంచుల గొడుగులు చూడాలంటే మనం పెంచుల కోనకైతే వెళ్తేనే పెంచుల గొడుగులు అయితే కనిపిస్తాయి. మాకైతే ఆ స్వామి వారైతే మేము బస్సు దిగంగానే ఆ స్వామివారు మాకైతే ఎదురుపడ్డారండి. మేమైతే దండం పెట్టుకుని నమస్కారం చేసుకున్నాము. స్వామివారి ఉత్సవం అయితే వస్తుందండి శుక్రవారం రోజు. మేమైతే శుక్రవారం నైట్ బయలుదేరాం కదా. ఇంక శుక్రవారం శనివారం తెల్లారితే శనివారం అప్పుడైతే పెంచుల కోన తిరునాళ్ళు అయిపోయి నల్లపొంగలకైతే మేము వెళ్ళామండి. ఈ ఉత్సాహం వచ్చి ఇక్కడైతే కొంచెం ఖాళీ ప్రదేశం అయితే ఉందండి. అక్కడైతే కొంచెంసేపు స్వామివారికి ఏదైనా ఉత్సవం జరుపుకొని అక్కడ కొంచెంసేపు సేద తీర్చుకొని మళ్ళీ అయితే మన పెంచుల కోనలో ఉండే స్వామి టెంపుల్కి అయితే వెళ్తారండి. చూడండి మా పెంచుల స్వామి ఉగ్ర రూపం చూడండి ఎంత బాగా ఆ స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారో. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మటుకు మా స్వామి దర్శనం మనకు జరుగుతుందండి. మనం అనుకుంటే వెళ్ళలేమండి. ఆ స్వామి మనం వెళ్ళాలి, మనం దగ్గర ఆయన దర్శనం మనం తీసుకోవాలంటేనే మనం వెళ్తాము. అలాంటి భాగ్యం మాకైతే మా పెళ్లి తర్వాత మా అందరికి దక్కిందండి. మా పెళ్ళికి ముందు 2-3 సార్లు అయితే వెళ్ళాము. మా మేనత్తోళ్ళు అయితే కులదైవం అండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు మమ్మల్ని అయితే తీసుకెళ్లారు. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ మార్పులన్నీ ఉన్నాయండి. ఇటైతే సత్రాలు ఉన్నాయి. రెడ్డి గారి సత్రాలు, కమ్మరోళ్ళ సత్రాలు, చాలా సత్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మండపం ఉందండి. ఆ మండపంలో కొంతసేపు స్వామివారిని దింపి కొన్ని మంత్రాలు అట్లాంటివన్నీ చేపించి మళ్ళీ అయితే స్వామివారి సన్నిధిలోకి ఈ స్వామివారి ఉత్సవం అయితే జరుగుతుందండి. చూడండి ఎంతోమంది ప్రజలైతే కన్నుల పండుగ అసలు ఫుల్గా అయితే జనాలైతే ఎంతమంది వచ్చారంటే చాలా బాగా వచ్చారండి జనాలు. చూడండి ఇలాంటి పెంచుల గొడుగులు చూడాలంటే మనం పెంచుల కోనలో మాత్రమే చూడాలి. ఇక ఎక్కడ ఉండవు చూడండి. ఇక్కడ పెంచుల కోనలో ఉన్న ఇవన్నీ షాపులు అండి. చూడండి కొట్లు, షాపులు, చాలా బొమ్మల షాపులు చాలా బాగా ఉన్నాయండి. మేమైతే నైట్ 7:30కి అయితే వెళ్ళాము. ఇక 7:30 నుంచి మేమైతే రూమ్స్ చూసుకుందాం అని చెప్పి పోతా ఉన్నాము. సరే భోజనాలు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి స్వామివారి సన్నిధి దగ్గర వెళ్తున్నాము. కానీ మధ్యాహ్నం పూట అయితే ఇక్కడ భోజనాలు ఉంటాయి. కానీ రూమ్ తీసుకున్న వాళ్ళకైతే భోజనాలు ఉంటాయి. మరి ఫ్రీ భోజనాలు ఏమి ఉండవు. చూడండి ఇకైతే స్వామివారి ఎంట్రన్స్లో స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. మనకు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఒకవైపు మన స్వామివారు చూడండి పెంచల నరసింహస్వామి ఎంత బాగా ఉన్నారో చూడండి. ఇకైతే కొట్లన్నీ ఉన్నాయి, బొమ్మల కొట్లు ఇట్లా చాలా భలే అంగరంగ వైభవంగా ఉన్నాయి. అప్పట్లో కన్నా ఇప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది. మేము గత 10 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళినప్పుడు ఇంత ఆహ్లాదకరంగా ఇంత సిమెంట్ రోడ్లు, ఇంత తార్ రోడ్లు అయితే ఉండేవి కాదు. అప్పుడు మట్టి రోడ్లు ఉండేటివి. అప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. చూడండి ఎన్ని రకాల షాపులు, గాజులు, ఎన్ని రకాల బొమ్మలు అంటే తిన్నాళ్ళు అయిపోయి మళ్ళీ నెల పొంగల్ కదా. నెల పొంగల్కి కూడా అంతే జనాలు క్రౌడ్ ఉందండి. చూడండి ఇకైతే బొమ్మల కోట్లు అన్నీ చూసుకుంటూ మేమైతే ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. మా అమ్మ, మా నాన్న, మేము అందరం చూడండి బ్యాగులన్నీ వేసుకొని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి స్వామివారి సన్నిధి, పుష్కరాలు ఇవన్నీ స్వామివారి ఫ్రీ రూములు. మనం ఆధార్ కార్డులు అవి చూపిస్తే ఇవన్నీ స్వామివారి సన్నిధికి సంబంధించిన ఇవన్నీ అండి. ఇవన్నీ చాలా బాగా ఉంటాయండి. కానీ మేమైతే వెళ్ళినప్పుడు అవన్నీ బుక్ అయిపోయాయండి. అంటే ముందే బుక్ చేసుకోవాలి మనము. అలాంటివన్నీ ఫ్రీ అన్నీ వచ్చేసి మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి అన్నీ కనుక్కొని ఎట్లాగా ఏంటి భోజనాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కనుక్కొని మేమందరం చూడండి ఇవి ఒక స్వామివారి పుష్కరాలండి. ఇవి కూడా చూడండి కార్యనిర్వహణ కార్యాలయం అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. చాలా దాదాపు ఒక 40-50 రూములు, 100 రూములు దాకా ఉంటాయండి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి మనకు కనిపిస్తుంది కదా అంతా పెంచుల కోన నరసింహస్వామి సన్నిధి అండి. ఇక్కడ అంతా చాలా బాగా ఉంటుంది. మేము నైట్ వ్యూ అంతా నేను చూపిస్తే ఇక్కడ పోలీసు హెడ్ క్వార్టర్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే స్వామివారి ఇక్కడైతే భోజనాల నిత్యాన్నదాన సత్రం అయితే ఉంది. అక్కడికి కూడా వెళ్ళి మేము చూడండి ఇక్కడైతే స్వామివారి సన్నిధి చూడండి ఎంతోమంది ప్రజలు వచ్చి రూములు తీసుకోలేని వాళ్ళైతే ఇక్కడే నిద్ర చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఇలాగే నిద్ర చేస్తారండి. చూడండి ఎక్కడంటే అక్కడ పడుకొని నిద్ర చేస్తారు.
చిన్న చిన్న చిరు వ్యాపారాలు పండ్లు కాయలు అమ్ముకునే వాళ్ళందరూ ఇట్లా అమ్ముకుంటున్నారు చూడండి. మేమైతే అన్నీ కనుక్కొని ఇకైతే స్వామివారిని ఒకసారి బయట నుంచి చూసి మళ్ళీ మేము మా సత్రంకి అయితే మేము తిరిగి వెళ్ళాలనుకుంటున్నామండి. సత్రం తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అప్పట్లోగా మీకైతే ఒకసారి స్వామివారి సన్నిధి అయితే చూడండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహనాయ నమః అని ఉంది. ఈ స్వామివారిని అందరూ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇకైతే మీకంట టెంపుల్ వాతావరణం నైట్ వ్యూ అంట ఇదంతా చూడండి. అటు పైకి వెళ్తే స్వామివారి అక్కడ ఫ్లోటింగ్ వర్ష జలపాతాలు ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. ఇదే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి. చాలా అంగరంగ వైభవంగా కనుల పండుగ ఉంటుంది. నైట్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇక అయితే మేమైతే తీసుకొని చూడండి శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపం చూడండి. ఇది కళ్యాణ మండపం అంట. స్వామి ఎవరైనా కళ్యాణాలు చేసుకునే వాళ్ళందరూ ఇక్కడైతే కళ్యాణాలు చేసుకుంటారు. ఎవరైనా సేద తీర్చే వాళ్ళు సేద తీరవచ్చు. ఇక్కడ నైట్ రూములు లేని వాళ్ళు ఇక్కడైతే సేద తీరవచ్చు. ఇక్కడైతే కొంచెం ముందుకెళ్తే అక్కడైతే స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమం జరిగే కార్యక్రమాలు అయితే ఉంటాయండి. చూడండి ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుందండి. పెళ్ళిళ్ళు అవి చేసుకుంటారు. అలాంటి కళ్యాణ మండపం చూడండి. స్వామివారి విగ్రహాలు అలా ఫోటోలు అన్నీ ఉన్నాయి చూడండి. అందరూ కూర్చొని సేద తీరుతున్నారు. ఇట్లాంటివి చాలా బాగా అన్నీ ఉన్నాయంటే మేమైతే ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ చూడండి పెంచుల స్వామి మేము అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకొచ్చాము. మళ్ళీ సేమ్ పెంచుల స్వామి ఉత్సవం అయితే మళ్ళీ మాకు స్వామివారి సన్నిధికి అయితే వస్తుందని చూడండి. ఆ పెంచుల కోన అన్ని సన్నిధులు చూడండి ఎంతో బాగా అంగరంగ వైభవంగా అయితే మాకైతే కన్నుల పండగగా ఉందండి. చాలా సందడిగా అయితే ఉంది చూడండి. భక్తులు అందరూ ఆ స్వామివారి దర్శనానికి అయితే చూస్తున్నారు. అందరూ చూడండి పోలీసులు నిఘా అన్నీ ఉన్నాయి చూడండి. ఇకైతే ఆ స్వామివారి ఉత్సవం మళ్ళీ రెండోసారి మాకైతే జరిగింది. అట్లా వెళ్తూ ఉంటే ఆ స్వామివారిని పట్టుకొని తాకితే దండం పెట్టుకుని చాలా మంచిదండి. ఇట్లా అయితే ఉంటుంది చూడండి. ఇక అయితే మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ మనము రెడ్డి గారి సత్రం అయితే ఉందండి. ఆ రెడ్డి గారి సత్రంలో మేమైతే రూమ్ తీసుకొని అక్కడైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ కనిపిస్తుందా లలిత త్రిపుల సుందరి దేవి టెంపుల్ అండి. ఆ కనిపించే టెంపుల్ మార్నింగ్ అయితే నేను మొత్తం చూపిస్తాను అండి. ఇక మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడైతే బస్సులు అన్ని స్టాప్లు అవుతాయి. ఇక్కడే మనల్ని పైకి వెళ్తే మన రెడ్డి గారి సత్రం చూడండి. మన రెడ్డి జనసేవా సంఘం అయితే ఉంది పెంచల కోన. ఇక్కడైతే మన రెడ్డి గారు అందరూ ఉంటారండి. మేము కూడా రెడ్డి గారులం కాబట్టి మేము రెడ్డి గారి సత్రంలోకి వెళ్ళాము. మంచిగా రూములు తీసుకున్నాము. అక్కడ భోజనాలు కూడా చాలా బాగా మంచిగా పెట్టారండి. రూములు తీసుకొని మనమైతే రూమ్ తీసుకున్న వాళ్ళకైతే భోజనాలు 3 పూట్ల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ కూడా ఉంటుందండి చూడండి. ఇక మా హస్బెండ్ మేమందరం కలిసి సత్రంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రూమ్ రెంట్లు ఎట్లా ఉన్నాయి ఏంటంటే ఏసీ రూములు అయితే డబుల్ బెడ్రూమ్ అయితే 1600 నుంచి ఉన్నాయండి. మేమైతే అక్కడ ఏసీ రూములు అయితే అయిపోయాయండి. మేమైతే ఏసీ రూములు తీసుకునేసరికి ఫుల్ అయిపోయాయి. ఇక ఏదో ఒకట్లే మనం ఏం చేయాలని చెప్పి మేమైతే ఏదో ఒక రూమ్ తీసుకున్నాం. మామూలు రూమ్ అయితే 700 అండి. ఆర్డినరీ రూము, డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ ఇలా ఉంటాయి. ఇట్లా మేమైతే చూడండి ఆఫీస్ రూమ్ అండి ఇది. మా నాన్న వెళ్ళి రూమ్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాడండి. ఇంకా మాకైతే నచ్చలేదు రూము. మళ్ళీ 2-3 సార్లు అన్నీ తిరుక్కున్నాము. సరే ఎట్టొకటి ఇంకేం చేయలేము కదా అని చెప్పి ఫైనల్గా చూడండి మా అమ్మ, మా హస్బెండ్, మా అబ్బాయి మేమందరం చూడండి ఇక్కడైతే కూర్చున్నాము. ఇక్కడ సరే ఒక రూమ్ అయినా ఇస్తే సరిపోతుందిలే, మేము ఎట్లా కట్టి ఈ పూటకి ఎట్లా కట్లా అనుకొని ఒక రూమ్ అయితే ఉనిందండి. ఆ రూములో ఎట్లా కట్లా ఇక్కడ అడ్జస్ట్ అయ్యాము చూడండి. ఇక్కడ అంతా మొత్తం రెడ్డి గారి సత్రం అండి. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి. ఈ సత్రంలో కళ్యాణ మండపం కూడా పెళ్ళిళ్ళు అవి చేసుకోవచ్చు చూడండి. మేమైతే ఎదురుగా ఉన్న రూమ్ అయితే తీసుకున్నామండి. 10 సంవత్సరాల క్రితం అయితే మా అబ్బాయి మా అక్క కొడుకు పుట్టెంటుకలకి అయితే వచ్చాము. ఇదే సత్రంలో తీసుకున్నాము. అటు పక్క అయితే మాకు రూమ్ దొరికింది చూడండి. మేమైతే ఈ రూమ్ అయితే ఇంకా తీసుకుందాంలే అని డిసైడ్ అయిపోయాము. కొంచెం పర్లేదు, కొంచెం 700 రూమ్ అయినా కొంచెం పర్లేదులే, ఒక నైటే కదా అని చెప్పి చూడండి ఉన్నాము. మా అబ్బాయి చూడండి ఆ బెడ్ ఎక్కి భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా అయితే ఆ రోజు పెంచుల కోనలో అయితే మేమంతా స్టే అవ్వడం అయితే జరిగిందని చూడండి. ఇక అయితే చూడండి మా అబ్బాయి భలే సందడిగా రూమ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇకైతే మా అబ్బాయి సందడి అయిపోయిన తర్వాత మేమైతే భోజనాల కార్యక్రమం చేసుకొని అట్లాగే మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు వస్తున్నారు. ఇక వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి ఇక ఈ రూమ్లోనే ఉంటారు కదా అందరం అనుకున్నాము. కానీ వాళ్ళుండి ఏమన్నారంటే మేమైతే బయటే దేవుడి దగ్గరే మేమైతే నిద్ర చేయాలనుకుంటున్నాము, అందుకని మేమైతే అక్కడే నిద్ర చేస్తామని చెప్పారు. ఇంకైతే మేము వాళ్ళని వెతుక్కుంటూ మేమైతే వెళ్తున్నాం చూడండి. మా అక్క కొడుకు చూడండి అక్కడ ఎల్లో కలర్ డ్రెస్లో పరిగిస్తూ వస్తున్నాడు మా కోసము చూడండి. ఆ అబ్బాయి హేతాంశ్. మా అమ్మ చూడండి అక్కడ నిలబడుకుంది. ముందే మా అమ్మ వాళ్ళు మా అక్క దగ్గరికి వెళ్ళారు.
ఇక నేను మా అబ్బాయి చూడండి ఇక అందరూ రూములు లేని వాళ్ళే కాదండి. రూములున్నా సరే దేవుడు వారి సన్నిధిలో నైట్ నిద్ర చేస్తే ఎంతో జన్మల పుణ్యం దక్కుతుందని చెప్పి అందుకని చాలామంది ఇక్కడ నిద్ర చేస్తారండి. చూడండి ఇక మళ్ళీ ఒకసారి మీకైతే స్వామివారి టెంపుల్ అయితే మొత్తం చూపిస్తున్నా అండి. ఇక అయితే మా అక్క వాళ్ళు కూడా ఇక్కడే నిద్ర చేయాలనుకున్నారు. అందుకని చెప్పి పైనైతే చూడండి ఇదంతా వచ్చేసి స్వామివారి సన్నిధి అండి. ఇటుపక్క మార్నింగ్ మీకు మొత్తం అటుపక్క ఆదిలక్ష్మీదేవి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి కళ్యాణ కట్టించి ఈ అబ్బాయి మా అబ్బాయి ఏతాన్స్ రెడ్డి మా అక్క కొడుకు చూడండి ఇక్కడ అంతా నిద్ర చేసే వాళ్ళు నిద్ర చేస్తుంటారు. ఇక అయితే ఇక్కడ అంతా వ్యూ పాయింట్ చూడండి. ఇంకా మా అక్కలు అయితే ఇక్కడ నిద్ర చేస్తున్నారండి. చూడండి మొత్తం ఇదంతా టెంపుల్ బ్యాక్ భాగం చూడండి, గర్భగుడి అన్నీ మనకైతే నీట్గా కనిపిస్తున్నాయి. ఇవంతా చూడండి ఇక్కడైతే గర్భగుడి చూడండి ఎంత బాగా ఉందో. ఇదంతా పెంచుల కోన అండి, చాలా బాగా ఉంటుంది. ఇట్లా వెనక పైకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే వర్షాలు పడే రైన్లో అయితే